విశాఖలో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. శంకరమఠం రోడ్లోని వి హెల్త్ కేర్ హాస్పిటల్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. బిగ్ టీవీ వి హెల్త్ కేర్ హాస్పిటల్, రోటరీ క్లబ్, యువరాజ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్పై ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈరోజు విశాఖలో వి హెల్త్ కేర్, బిగ్ టీవీ, యువరాజ్ సింగ్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్పై పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ మెడికల్ క్యాంప్? ఈరోజు బిగ్ టీవీ అలాగే వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో పూర్తిగా బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ విధంగా? గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ వంశీధర్ పుట్రేవు, సర్జికల్ ఆంకాలజిస్ట్, బృందా క్యాన్సర్ హాస్పిటల్ ఎండీని. సో రమేష్ గారు హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో వి హెల్త్ కేర్, నెక్స్ట్ రోటరీ క్లబ్ నేతాజీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఒకటి జరగడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి క్యాంపులు ఇంకా జరుగుతూ ఉండాలి. సో మెయిన్ ఏంటంటే ఈ క్యాంపులో నన్ను పిలిచి మాట్లాడమని అడగడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా మనం చెప్పడం ఏం జరిగిందంటే, ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్స్, ఈ రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీస్ టూ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియన్ ఉమెన్. సో అందుకని చెప్పి ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎర్లీగా మనం ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాల గురించి పబ్లిక్తో మనము మాట్లాడి వాళ్ళల్లో ఉన్న అవగాహన మనం జరిగింది. సో డయాగ్నోసిస్ చేయడం కన్నా వీళ్ళల్లో మనం అవగాహన పెంపొందించి అవి రాకుండా ఉండే చర్యలు తీసుకోవడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటాం కదా. సో అందుకని చెప్పి ఇట్లాంటి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి పబ్లిక్లో అవగాహన పెంపొందించి వాళ్ళలో ఈ వ్యాధులు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళలో వ్యాక్సినేషన్స్ గురించి, తర్వాత నెక్స్ట్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్స్ గురించి వాళ్ళు తెలుసుకొని అవి కానీ చేయించుకుంటూ ఉంటే మనం ఏంటంటే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. అసలు క్యాన్సర్ రాకుండా కూడా మనం నివారించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా చేయాలని చెప్పి నేను రమేష్ గారిని, నేతాజీ గారిని అభ్యర్థిస్తున్నాను. సో దట్ ఏంటంటే క్యాంప్స్ ద్వారా మనం ఎర్లీగా డయాగ్నోజ్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ద్వారా మనం ఆడవాళ్ళల్లో మనము బిగ్ టీవీ ద్వారా ఇట్లాంటి క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేసి మనకేంటంటే ఆడవాళ్ళలో మనం స్క్రీనింగ్ క్యాంప్స్ ద్వారా చేసి వాళ్ళకి మనం వాళ్ళ తాలూకా ఇబ్బందులు మనం తొలగించే అవకాశం ఉంటుందండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను రమేష్ గారికి, నేతాజీ గారికి, బిగ్ టీవీ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలామందికి తెలియదు, ఏ విధంగా? అంటే రోటరీ క్లబ్ తరపున, అలాగే బిగ్ టీవీ తరపున, మన వి హెల్త్ కేర్ తరపున ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విషయంలో మేము డాక్టర్ గారిని సంప్రదించి, వంశీ గారిని సంప్రదించి ఆయన పిలవడం జరిగింది. అలాగే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా అందరూ ఇక్కడ వినడం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఈ స్క్రీనింగు, ఈ కార్యక్రమాలు ఈరోజు చేస్తాం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, పూర్తిగా రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చినట్టున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బిగ్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సామాజిక సేవలో ఒక మంచి స్పృహను తీసుకొచ్చి ఆరోగ్య స్పృహను అందిస్తున్న బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. వి హెల్త్ కేరు, రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ తరపున యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి డాక్టర్ వంశీ పుట్రేవ్ గారు స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఆయన కూడా ఇచ్చేశారు. ఇంతవరకు 100 మంది వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ జరిగింది. చాలామంది అవగాహన పొందారు. వాళ్ళందరికీ కూడా బీపీ, షుగరు, తర్వాత ఈసీజీ, డెంటల్ చెకప్స్ కూడా జరుగుతున్నాయి. జనరల్ చెకప్స్ జరుగుతున్నాయి. ఈ మెగా మెడికల్ క్యాంపులో ఇంతవరకు ఉదయం నుంచి 100 మంది వరకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. మరింత మంది ఈ సాయంత్రం వరకు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన బిగ్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఈరోజు మెడికల్ క్యాంప్కి వచ్చారు కదమ్మా, ఏం చెప్పారు? సార్ నమస్తే అండి. బిగ్ టీవీ, వి హెల్త్ కేర్, రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్కి ఉచిత పరీక్ష నిర్వహించారండి. చాలామంది ఇక్కడికి వచ్చారు, అందరూ కూడా పరీక్షలు చేయించుకున్నారండి. అంటే తెలియనిది కూడా మనకి ముందుగా తెలియచేశారండి. ఇలా చేయించుకోవడం వల్ల మనకి ముందుగా తెలిస్తే మెడిసిన్ ద్వారా, లేదంటే ఏం లేకపోయినా కూడా మనకు ముందుగా తెలుస్తుంది. పూర్తిగా ఎక్కువ బదులు ముందుగా చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం గైనకాలజిస్ట్ డాక్టర్ మసద్ గారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? పూర్తిగా లేడీస్లో ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్పై ముందుగా చివరి వరకు వచ్చే వరకు వాళ్ళు గుర్తుపట్టలేరు. ముందుగా ఎలా తెలుసుకోవడం?
బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే నెలకి మన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఏంటంటే మనం నార్మల్గా రెగ్యులర్గా స్నానం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మిర్రర్ ఉంటుంది కదా, నెల్సర్ ఆ రోజు 4th to 5th డే కానీ లేకపోతే ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి ఎవ్రీ మంత్ మనకే మిర్రర్ ముందు నించొని మనకైనా డిఫరెన్సెస్ తెలుస్తున్నాయా, నెలకి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, లేకపోతే ఏమైనా డిశ్చార్జెస్ ఉన్నాయా, లేకపోతే సైజ్ డిఫరెన్స్ ఉందా, ఇవన్నీ మనం ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం చేసుకున్న తర్వాతే స్కాన్స్ కానీ మామోగ్రామ్ కానీ ఇవి అడ్వైజబుల్ అంటే భయం. ఇదంటే ఏంటంటే ముందే మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది అందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్క్రీనింగ్ లాగా ప్రైమరీ స్క్రీనింగ్, ఫస్ట్ స్క్రీనింగ్ ఏంటనేది మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఈరోజు ఈ మెడికల్ క్యాంపు చాలా ఇంపార్టెంట్. 25 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా అంటే ఒక డిటెక్ట్ చేస్తే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ముందుగానే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. దీనిని బిగ్ టీవీ వాళ్ళ సారథ్యంలో వి హెల్త్ కేర్ సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అందరూ గర్వించదగ్గ విషయం. మంచి నిర్ణయం తీసుకొని ఈ వి హెల్త్ కేర్ వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఈ మెడికల్ క్యాంప్కి వచ్చే మహిళలు కూడా అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం జరుగుతుందని ప్రధానంగా చెప్తున్నారు. బిగ్ టీవీ ఇలాంటి మెడికల్ క్యాంపులు మరిన్ని నిర్వహించాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ సాగు.